డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న శ్రీరెడ్డి గంగిరెడ్డి దంపతుల జీవితం కన్న కొడుకుల చేతిలోనే దుర్భరంగా మారింది. తమ సొంత కొడుకులే ఆస్తులను తమ పేర్లకు మార్పించుకుని ప్రస్తుతం తల్లిదండ్రులకు కనీసం అన్నం పెట్టకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో ఆవేదన చెందిన గంగిరెడ్డి దంపతులు అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ అన్యాయంపై న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి చదివించాం, పెంచాం. కానీ ఈ రోజు అదే పిల్లలు మమ్మల్ని రోడ్డు పాలు చేయడం మా దురదృష్టకరం. పిల్లలను కనడం మేము చేసిన పాపమా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్న కొడుకులే ఆస్తులు తీసుకుని తమను బయటకు పంపించారని, కనీసం జీవనోపాధి కోసం అయినా సహాయం చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. తమ ఆస్తులను తిరిగి ఇప్పించి కనీసం బతుకుతెరువు కోసం న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి చెడు సందేశం ఇస్తున్నాయని, వృద్ధులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను పిచ్చాటం చేసుకుంటున్నా. కొడుకు అన్నం పెట్టగా ఎల్లగొట్టి తప్పుడు పత్రాలు సృష్టించుకొని ఇంజక్షన్ ఇచ్చి నన్ను ఇల్లు ఎల్లగొట్టి ఇల్లు ఖాళీ చేయమని అర్జీ పెట్టినారు. ఆయన కోర్టు నోటీస్ ఉంది, ఇవన్నీ పెట్టినాయి. కన్న కొడుకు ఎట్లా చేస్తానంటే పెళ్ళా మాటలు ఆయన పెళ్ళా మాటలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకేం ఆస్తులు లేవా? కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2 కేజీలు బంగారు ఉంది నా కోళ్ళ దగ్గర, బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, తిరుగుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన కొడుకులు అనే పుట్టించిన పాపం కాదు, పుట్టించుకున్నాము. వాళ్ళని నేను తాగితోని బదాలు తీయటోన్నాయి. వాళ్ళని చదివకుండా బదాలు ఇడిచింటే బాగుంటున్నాయి. ఆయన వాళ్ళ ఇంజనీర్లు చదివించిన నేను తినగానక అది నా తప్పు అనుకోనా. నేను వాళ్ళ ఇంజనీర్లు చదివించిన, వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టి అన్ని ఇచ్చిన, పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు బతుకుదేరు చూపించి ఇచ్చే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వాళ్ళను బేకారుగా రోడ్ల మీద తిప్పింటే సరిపోవు. నేను తినగానే వాళ్ళని చదివించినది నాది ఒక నేరం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దానికి తోడు ఈ అవినీతి అధికారులందరూ తోడయి నన్ను ఇబ్బంది పెట్టినారు. ఆయన నా ఇల్లు కాదు నివేస్థలం అని పట్టా తహసీల్దార్ ఇస్తాడా? 30 నుంచి 12 రోజులు నా లింకు డాక్యుమెంట్ ఉంది. ప్రధానమంత్రి అర్జీ పెట్టాక ఇప్పుడు స్పందించినారు. ఇప్పుడైనా నాకు న్యాయం చేయండి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.